హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏంటబ్బా అవి కేక్ ముక్కల్లా ఉన్నాయని చూసుకుంటున్నారా? ఏంటి మొహం కడుక్కోవడం మానేసి మాకు మొహం చూపిస్తుంది అనుకుంటున్నారా ఏంటి? అట్లేం లేదండి. మీకు ఆడవాళ్ళకి ఎవరికైనా అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ మనకి అందంగా కనబడాలని అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. ఎవరైనా నేను బాగా కనబడద్దు అనుకోరు కదా. అయితే నేను సింపుల్గా ఈజీగా ఇంట్లో డైలీ మనము ఫేషియల్స్ ఇలాంటివి ఇష్టం లేని వాళ్ళు, పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు, ఇలా సింపుల్గా ఇంట్లో వారానికి ఒకసారి కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, డ్యూటీస్ చేసే వాళ్ళైనా, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అయినా పర్వాలేదు, ఎవరైనా వారానికి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే మీ ఫేస్ వారంలో రిజల్ట్ కనపడుతుంది. టమాటాలను ముందు మంచిగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని అస్సలు వాటర్ వేయకుండా ఇలా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్రేలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో 5-6 గంటల సేపు పెట్టండి. తర్వాత అలాగే ఒక 3 బంగాళదుంపలు తీసుకోండి. ఇది కూడా పైన పీల్ తీసేసేయండి. మంచిగా కడిగేసి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టాలి. అవునబ్బా, మీరందరూ స్కిన్ కేర్ రొటీన్ అట్లాంటివి పాటిస్తూ ఉంటారా? నేనైతే ఏం చేయండి, ఇట్లాంటి ఎప్పుడైనా ఓపుకున్నప్పుడు కొంచెం శనగపిండో కొంచెం టమాటానో రాసుకుంటా. మీరు కూడా నాలాగే ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఇది ఆలుగడ్డ కట్ చేసి వేసినాం కదా, దీంట్లో కొన్ని వాటర్ అండి. ఇది ఏంటంటే ఐస్ వాటర్ వేసిన అనమాట, మామూలు వాటర్ కాదు, ఐస్ వాటర్ వేసి దీన్ని కూడా మంచిగా ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టి మంచిగా వడకట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టమాటా కన్నా ఇది చాలా బెటర్ రిజల్ట్ చూపిస్తుంది బంగాళదుంప. ఏంటంటే మెయిన్ నల్ల మచ్చలు ఉంటాయి కదా, ఇప్పుడు అందరు కామన్ అయిపోయింది కదండి నల్ల మచ్చలు. నాకు కూడా ఉన్నాయి మొహం మీద. ఎన్ని క్రీములు వాడినా సరే అది పెట్టిన రోజులు పోతే మళ్ళీ సేమ్, ఒక వారం రోజులు పెట్టకపోతే మళ్ళీ వస్తాయి. చాలా క్రీములు వాడినా ఇసుగొచ్చి మానేసిన అనమాట. ఇది మాత్రం మంచి రిజల్ట్ చూపిస్తుంది. ఫేస్ కూడా చాలా షైనీ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, డ్యూటీలు చేసుకునే వాళ్ళకి మంచి రెమెడీ. కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఎవరైనా వాడచ్చు. దీంట్లో మనం ఏం కెమికల్స్ అట్లా వాడం కదండి. స్కిన్ బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి ఇది వాడుతూ ఉండండి, మొహం మంచిగా అవుతుంది అనమాట. ఇలా ట్రైల్ వేసి దీన్ని కూడా ఒక 5-6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే చూడండి 5-6 గంటల తర్వాత ఇట్లా అవుతాయి. అన్నట్టు నాకు ఒకటి గుర్తొచ్చింది. కరోనా టైంలో ఒక షెఫ్, ఇప్పుడు మనకు టమాటాల రేట్లు బాగా పెరుగుతాయి కదా, అప్పుడు మనం ఏ కూర వండినా టమాటా లేనిది కూర వండం కదండి, మస్తు రేటు పెరుగుతాయి కదా ఒక్కోసారి. అప్పుడు ఈ టిప్ విన్నాండి నేను. ఇట్లా టమాటాలు మిక్సీ పట్టేసి ట్రేలు వేసుకొని ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోనంట. ఇలా రేటు పెరిగినప్పుడు ఆ కూర ఏ కూర వండినా సరే మనం ఒక్కొక్క ఐస్ క్యూబ్ లాగా ఇట్లా టమాటా క్యూబ్ వేసుకుంటే కూర టేస్ట్ మంచిగా ఉంటుందంట. ఇది ఒక టిప్పు, నాకు ఇది చేస్తే గుర్తొచ్చింది. టమాటా రేటు పెరిగినప్పుడు మీరు కూడా ఇట్లా చేయండి. చూడండి, చేయడమే కాదు నేను పెట్టుకొని చూపిద్దామని రిజల్ట్ ఎట్లుంటుందో పెట్టుకున్నాను అనమాట. ఇది మంచిగా స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది, మనకి ఫేషియల్ లాగా ఉపయోగపడుతుంది. అలా కొంచెం సేపు రుద్దిన తర్వాత దాని మీద ఇది ఏందనుకుంటారా, చక్కెర మంచి స్క్రబ్బర్ అండి మనకి. ఇదే కాదు, మనం సబ్బుతో స్నానం చేసినప్పుడైనా సరే కొంచెం చక్కెర వేసుకొని ఇట్లా ఫేస్ మంచిగా కడుక్కున్నాం అనుకోండి, మనం సబ్బు ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటే ఫేస్ మంచిగా డల్ స్కిన్ అంతా పోతుంది. మనం ఎండలో తిరిగినప్పుడు, ఇప్పుడు బయటకు బాగా ఎండలు ఉన్నాయి కదా, బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టుకొని వారానికి ఒకసారి ఒక్క క్యూబ్ ఇట్లా తీసి మంచిగా రాసుకోండి. మీ ఫేస్ ఎంత మంచి చేంజ్ వస్తుందంటే ఒక 1 వీక్లో మీరు రిజల్ట్ చూస్తారు. ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తెలిసిన వాళ్ళు అయితే తెలుసుకోండి, తెలియని వాళ్ళ గురించి చేసిన అనమాట. ఎవరికైనా తెలియకపోతే ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అంటే పార్లర్లు, క్రీమ్లు, మేకప్ ఇష్టం లేని వాళ్ళు ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. నేనైతే అవి ఏం రాయా, అందుకే ఇట్లా న్యాచురల్గా ఉపయోగిస్తాను. ఈ స్క్రబ్ రాసినాక ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, అదే ఇప్పుడు అరిగిపోయింది ఉంటుంది కదా క్యూబు, టమాటా క్యూబు, దాన్ని కొంచెం శనగపిండి వేసి ఆ శనగపిండి మంచిగా రాసేసుకోండి. రాసేసుకుంటే అదొక ఫేషియల్ లేయర్లా పనిచేస్తుంది అనమాట. లేదు ఇష్టం లేని వాళ్ళు జస్ట్ ఇది మంచిగా ఇట్లా మసాజ్ చేయండి. ఎందుకంటే మంచిగా స్కిన్కి బట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే మనకు ఫేస్ అనేది గ్లో వస్తుంది. ఐస్ మంచిదే, టమాటా మంచిదే, రెండు మంచిదే. కాబట్టి మీరు మంచిగా ఇట్లా రాసేసేయండి.
బాగా రాసి ఒక 10 నిమిషాల వరకు కొంచెం మసాజ్లా చేయండి. నొక్కేయకుండా కింద నుంచి పైకి చేయాలి. అప్పుడే మన స్కిన్ అనేది టైట్ అవుతుంది. పైనుంచి కిందకి ఎప్పుడు ఫేస్ మసాజ్ చేయొద్దు, కింద నుంచి పైకి చేయాలి. అట్లా స్కిన్ టైట్ అవుతుంది. కడుక్కుంటే చూడండి మీకే తెలిసిపోతుంది ఎంత క్లీన్ అయిందో. పైన డస్ట్ ఉన్నా ఇట్లా బ్లాక్ హెడ్స్ అంటారు కదా, మనకి నోస్ పక్కన వస్తాయి, అవైనా సరే మనం పంచదార వేసి ఇట్లా రుద్దితే స్క్రబ్లా పనిచేసి అయిపోతాయి. ఇప్పుడు ఆలుది ఈ పైన వైట్గా కనిపిస్తుంది చూసారా, ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆలుగడ్డ అనేది బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఐస్ ఉంటుంది కదా, అటు సైడ్ రాయండి ఫేస్కి. ఫస్ట్ రాసినప్పుడు అది కొంచెం అరిగిపోయినాక అప్పుడు ఈ వైట్ సైడ్ది రాయండి. ఎందుకంటే ఈ వైట్ అనేది ఆలుగడ్డ కాబట్టి అది మన మొహానికి చాలాసేపు ఉండాలి. అట్లా ఉండడం వల్ల మనకి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే మంగు మచ్చలు కానీ ఇట్లా పింపుల్స్ మార్క్స్ కానీ అట్లా ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైతే మనకు మచ్చలు ఉంటాయో ఆడ బాగా అప్లై చేయండి. ఈ ఆలుదైతే మంచి మచ్చలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. తొందరగా తగ్గిపోతాయి కూడా, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలా. ఎప్పుడు పిల్లలు ఇంటి పని ఇది కాకుండా కొంచెం ఇట్లా ఒక 5 నిమిషాలు అండి, ఇది ఎక్కువ టైం పట్టదు. వారంకోసారి చేసి పెట్టుకున్నారంటే రోజు ఒక 5 నిమిషాలు, పిల్లలు పడుకున్నప్పుడు, పొద్దున్న లేవగానో, పడుకునేటప్పుడు అయితే బెస్ట్ అనమాట. నైట్ ఇట్లా చేసేసి మంచిగా రాసుకొని చన్నీళ్ళతో మొహం కడుక్కొని ఏం క్రీములు పెట్టద్దు ఇది రాసినప్పుడు, అయితేనే మంచి రిజల్ట్ కనపడుతుంది. మీరు ఇది చేసేసి ఏవేవో క్రీములు పెట్టారంటే దీని రిజల్ట్ ఎక్కువ కనపడదు అనమాట. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇది మొత్తం మంచిగా రాసేసుకున్న తర్వాత క్రీమ్ ఏమి రాయొద్దు, చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని ఇలా కాటన్ క్లాత్తోని తుడిచేసుకున్నారంటే మంచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.